అందరికీ శుభోదయం. ఈరోజైతే గుంటూరు స్టైల్‌లో వంకాయ బజ్జీ అండి. ఇది నిజంగా 2, 3 షాపుల దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎలా చేస్తారో నేర్చుకొని చేస్తున్నాను. కానీ వాళ్ళు వేసినన్ని మసాలాలైతే వేయట్లేదు. ఎందుకంటే అక్కడ తింటే ఒక్కటే తినగలం. ఇంట్లో అయితే ఎక్కువ తినగలం. అందుకోసమని కొంచెం మసాలాలు తగ్గించి చేస్తున్నాను. కాకపోతే స్టైల్ మాత్రం అంతా ఇదే. హాఫ్ కేజీ వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్‌లో సాల్ట్ వేసుకొని అది పక్కన పెట్టుకోండి. ఇవి ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇలా వంకాయలైతే పొడవుగా కట్ చేసుకోవాలి. మొ 2 సైడ్‌లు ఓపెన్ అయ్యేలా కాదు. జస్ట్ ఒక సైడ్ ఓపెన్ అయ్యేలాగే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని హాఫ్ కేజీ వంకాయలండి ఇవైతే. ఇలా కట్ చేసుకొని పుచ్చులేమన్నా ఉంటే తీసేసి కట్ చేసుకోవచ్చు. నాదైతే ఒక్కటి పుచ్చింది. అందుకోసమని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దాన్నైతే. ఇలా మొత్తం కట్ చేసుకొని పుచ్చులు ఏమీ లేకుండా చూసుకొని వేసుకోవటమే. ఒకటి పుచ్చిపోయిన వంకాయ ఉందని చెప్పాను కదండీ! అదంతా తీసేస్తే ఇది మిగిలింది. దీన్ని కూడా 2, 3 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది కూడా బానే ఉంటాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా కాగాలి. కాగిన తర్వాత ఒక్కొక్క వంకాయలు వేసుకొని 50-60% కుక్ అయ్యే వరకి ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై చేస్తుంటే కలర్ చేంజ్ అవుతున్నాయి. భలే ఉంటాయండి కలర్ మాత్రం. చూసారు కదా! టర్న్ చేస్తే కింద వైపు కాలి ఇవి చూస్తే అసలు ఎంత బాగున్నాయోనండి కలర్ అయితే. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి. 50-60% అయితే సరిపోద్ది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం సేపు ఉంచితే సరిపోతాయి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్‌లో ఒక పెద్ద ఆనియన్ ఒకటి ఫుల్‌గా కట్ చేసేసుకొని అందులోనే 10 గార్లిక్ ఇవి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. గార్లిక్ పొట్టు తీయకుండానే అందులో వేసుకొని 2, 3 స్పూన్స్ కారం, ఉప్పు, జీలకర్ర ఈ 3 వేసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి అవసరమైతే గనక. ఇందులో కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మా ఇంట్లో తినకూడదు అందుకని నేను వేయట్లేదు. చింతపండు వేసినా గానీ బావుంటది కొంచెం. ఇలా మిక్సీ వేసేసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కాయలకంతా పట్టించుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని క్లోజ్ చేస్తే సరిపోయిద్ది. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలండి మసాలా. సో దట్ లోపల వరకి బాగా ఫ్లేవర్స్ పడతాయి వేడి మీద పెట్టడం వల్ల. ఇలా అన్నిటికి పెట్టుకోవటమేనండి. అండ్ మిక్సీ వేసేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు. వాటర్ వేస్తే అంతా జారుగా అయిపోయి జారిపోయేలాగా పెట్టిన స్టఫింగ్ ఉండకుండా ఉంటది. సో దట్ కొంచెం ముద్దలాగా వచ్చేలాగే కొంచెం మినిమమ్ వాటర్ వేసుకొని చేసుకోండి. ఈ స్టఫింగ్ మీకు ఎంత అనేది మీ ఇష్టం అండి. స్పైసీ లెవెల్స్‌ని బట్టి. చిన్న పిల్లలు ఉన్నారు అందుకోసమని వాళ్ళు వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇవే. కాకపోతే నేను నా స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్లుగా వేసుకొని చూపించాను. సో దట్ మీ స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్లుగా వేసుకోవచ్చు. స్టఫింగ్ చేసిన వంకాయలన్నీ పక్కన పెట్టేసేసి మరొక బౌల్‌లో కారం, ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకోవాలి. నేనైతే ఇంత కారంకి 2 నిమ్మకాయలు ఫుల్లు పిండాను. ఇవి వేసుకొని నిమ్మకాయలు మొత్తం పిండి మరి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అంతా పిండిన తర్వాత మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మరొక బౌల్‌లో ఒక ఫుల్ కప్పు శనగపిండి, 1/4 కప్పు వరిపిండి వేసుకోవాలండి. వరిపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇవి 2 వేసుకొని అంతా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక గరిటెడు చిన్న గరిటెనండి. జస్ట్ ఒక 2, 3 స్పూన్స్ అన్నట్లు అది వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కారం మీకు అవైలబుల్‌గా ఉంటే వాము పౌడర్ వేసుకోవచ్చండి. వాము పౌడర్ వేస్తే స్పెసిఫిక్‌గా పిల్లలకి పంటికి తగలకుండా ఈజీగా తినేస్తారు. లేదు అంటే గనక కొంచెం వాము అయినా వేసుకొని వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్ పేస్టే చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఒకసారి రుచి చూసుకొని సరిపడదు లేదంటే మరి కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకొని అంతా వేసుకొని ఇలా థిక్‌గా కలుపుకోవాలి పేస్ట్ అయితే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క ఇది వేసుకోవాలి వంకాయలు. నాకైతే గ్లాస్‌లో వేసి చేస్తారు కదా! అది చూసాను. అది ట్రై చేద్దామంటే కాతే వంకాయలన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. బాగా పొడవున్నాయి. అంత పెద్ద గ్లాస్ అయితే లేదు నా దగ్గర. అందుకోసమని ఇంకా నేను డైరెక్ట్‌గా అయితే వేసేసాను. పిండి మరీ జారుగా చేయకూడదండి. జారుగా చేస్తే తోకలు, ఈకలు ఎక్కువొస్తాయి. ఈరోజు మా కెమెరామెన్ మా పెద్ద పాప. అందుకే జూమ్ చేసి ఎలాగో చేస్తుంది. ఈరోజైతే వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో, అందరికీ అర్థమైందే అనుకుంటున్నాను. ఇలా అన్నీ వేసేసుకోవాలండి. ఈ చిన్న చిన్న తోకలొస్తాయి కదా! అవి కూడా బానే ఉంటాయి. లాస్ట్‌లో తినటానికి బావుంటాయి. మేమైతే కావాలని అక్కడక్కడ తోకలొచ్చేలాగే వేస్తాము. ఈవెన్ ఇంట్లో అయినా సరే పకోడీకి కానీ, బూందీకి అలా తోకలొచ్చేలాగే వేస్తూ ఉంటాము. కాకపోతే ఇంకా బావుంటది. కాతే నేను డీప్ ఫ్రై ఐటెమ్స్ ఎస్పెషల్లీ బజ్జీలు, బోండాలు, పునుగులు అవి చాలా అంటే చాలా తక్కువండి. ఈవెన్ ఓన్లీ వీడియోస్ కోసమే చేస్తూ ఉన్నాను. కాకపోతే ఈ బజ్జీలంటే మా పెద్ద పాపకి ఇంట్లో అందరికీ ఇష్టమే. అందుకోసమని చేశాను.
సో, ఇదైతే ఈ రసం ఉంది కదండీ! అలా స్లిట్ చేసేసి ఈ రసం వేసుకొని, ఉల్లిపాయి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని, అంతా బాగా చేత్తో నలుపుకోవాలి. ఆ నలుపుకున్నది ఇలా స్టఫ్ చేసుకొని లోపలికంతా ఎక్కువ పెట్టుకొని లోపలికంతా స్టఫింగ్ బాగా ప్రెస్ చేసుకుంటే వంకాయ బజ్జీలైతే రెడీ అయిపోయినాయండి. దీంతోనే పెరుగు బజ్జీలు గూడా చేస్తారు. సేము ఇలా స్లిట్ చేసేసుకొని ఈ లెమన్ వాటర్ ఉన్నాయి కదండీ! ఈ లెమన్ వాటర్ పైనియే వేసుకోండి. కిందయి వేస్తే బాగా కారం ఉంటది. తినలేరు పిల్లలైనా ఎవరైనా. దాని మీద ఇలా పెరుగు బాగా స్ప్రెడ్ చేసుకొని, ఈ వాటర్ కూడా మళ్ళీ జస్ట్ ఒక పైనుంచి ఒక 2 డ్రాప్స్ వేసేసుకొని, దాని మీదే కొంచెం ఆనియన్, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి. ఇంట్లో చేసుకునే వంకాయ బజ్జీలైతే రెడీ అయిపోయినియి. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.